చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే దీపావళి. తెలుగు రాష్ట్రాల్లో పండుగ సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. దీపావళి సందర్భంగా టపాసుల విక్రయాలు జోరందుకున్నాయి. క్రాకర్స్ కోసం జనాలు క్యూ కట్టారు. ఆలయాలకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా భక్తజనంతో కిటకిటలాడుతోంది. పర్యావరణానికి హాని కలిగించకుండా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు. హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. ఒకవైపు భక్తులు, మరోవైపు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. అంతేకాకుండా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మంలో పండుగ సందర్భంగా మార్కెట్లు జనాలతో కలకలలాడుతున్నాయి. పూలు, పండ్ల బొమ్మలు, ఇతర వస్తువులు కొనేందుకు మహిళలు, యువతులు మార్కెట్లకు వెళ్తున్నారు. ప్రమిదలను, క్రాకర్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ఇక చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే దీపావళి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పండుగ శోభ ఉందని చెప్పుకోవాలి. సో దీపావళి పండుగ కావడంతో ఇవాళ ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మరొక వైపు ఇటు క్రాకర్ షాప్స్ లోనూ కూడా జనం పోటెత్తారని చెప్పుకోవాలి. ఇటు జనాలతో అయితే అన్ని మార్కెట్లు కలకలలాడుతూ ఉన్నాయి. ఉదయం నుంచే కూడా ఆలయానికైతే భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇవాళ దీపావళి పండుగని పురస్కరించుకొని కూడా దేవాలయానికి వెళ్లి మరి వాళ్ళు దర్శనాలు చేసుకుంటున్నారు. మరొక వైపు ఇటు భక్తులు, అలాగే అయ్యప్ప భక్తులతో అయితే ఇటు ఆలయాలన్నీ కూడా సందడిగా మారాయనే చెప్పుకోవాలి. దీపావళి కాంతులతో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా విరాజిల్లుతూ ఉన్నాయి. కాంతులతో అయితే ఇటు టపాసులు కాల్చేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే ఇటు షాప్స్ కి వెళ్లి మరి జనం టపాసులు కొనుక్కుంటూ ఉన్నారు. మరొక వైపు ఇవాళ ఏవైతే పూజకి సంబంధించిన సామాగ్రి ఉంటుందో వాటన్నిటినీ కూడా కొనేందుకు కూడా ఇప్పటికే మహిళలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా షాప్స్ వద్దకు వెళ్లి ప్రమిదలు, అలాగే ఇళ్లలో వెలిగించుకునే టపాసులు ప్రతి ఒక్కటి కూడా కొనుక్కునే ఉంటున్నారు. సో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పండుగ శోభ సంతరించుకుందనే చెప్పాలి. దీపావళి పండుగకు సంబంధించిన మరింత సమాచారాన్ని మహబూబాబాద్ నుంచి మా ప్రతినిధి యశ్వంత్ లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. యశ్వంత్, ప్రెసెంట్ మహబూబాబాద్ లో దీపావళి పండుగ శోభ ఏ విధంగా ఉంది? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీపావళి సందర్భంగా శివాలయాలు, ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుండే కుటుంబ సభ్యులు, పిల్ల పాపలు అందరితో వచ్చి కూడా ఆలయాన్ని, దేవుని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీరాముడు రావణాన్ని సంహరించినప్పుడు ఈ రోజు, దీంతో పాటుగా శ్రీలక్ష్మి అవతరించిన రోజు, దీంతో పాటుగా శ్రీకృష్ణుడు నరకాసురుని జయించి ప్రపంచం నుండి చెడుగును పాల్గొనే సందర్భంగా ఈరోజు దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులంతా కూడా ఆలయాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం మనం జిల్లాలోని కొరివి వీరభద్ర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. భక్తులంతా కూడా ఎంతో మంది కుటుంబ సభ్యులతో చిన్నలు, పెద్దలు అందరూ కూడా ఉదయం నుంచే ఆలయానికి వచ్చి దేవుని దర్శించుకుంటున్నారు. ఏ ఆలయంలో ఏ మూలాన చూసినా, ఎక్కడ చూసినా శ్రీ హరిహర వీరభద్ర స్వామి నామస్మరణ మారుమవుతుంది. ముఖ్యంగా ఈ రోజు నరక చతుర్దశి, దీంతో పాటుగా సోమవారం రెండు కలిసి రావడంతో భక్తులంతా కూడా భారీ సంఖ్యలో ఆలయాలు చేరుకున్నారు. శివాలయాలు ముఖ్యంగా భక్తి నామస్మరణలు మారుమవుతున్నాయి. కుటుంబంలో ఆనందాలు నింపాలి, దీంతో పాటుగా ప్రతి అంతా కూడా శుభం జరగాలనే సూచికగా కూడా ఆలయాలకు వచ్చి కొరి వీరభద్ర స్వామిని కూడా దర్శించుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కొంతమంది భక్తులను అడిగి తెలుసుకున్నాం. మేడం, ఎక్కడి నుండి వచ్చారు? మీరు ప్రతి దీపావళికి వస్తారా? ఈసారి వచ్చారు? మాది మైపాడ్ అండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొరివి. మేము ప్రతిసారి దీపావళికి ప్రతి సంవత్సరం వస్తాం. సోమవారం కూడా వస్తాం. ఇక్కడ మహిమంగళ దేవుడు వీరభద్ర స్వామి, కోరుకున్న కోరికలు తీర్చే కొంగు బంగారం భద్రకాళి అమ్మవారు. కాబట్టి ప్రతి పండక్కి ప్రతి సోమవారం తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం కుటుంబ సమేతంగా. వాళ్ళు మాకు కోరిన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తుందని భావిస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, కొరి వీరభద్ర స్వామి అంతా కూడా భక్తుల్లో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా ఈ రోజు శ్రీలక్ష్మి వారు అవతరించిన రోజుగా చెప్పుకుంటూ భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయంకి వచ్చి దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజు చూసుకున్నట్లయితే దీపావళి పండుగ, దీంతో పాటు సోమవారం నరక చతుర్దశి ఇవన్నీ కలిసి రావడంతో కూడా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజాము నుండే ఈ భక్తుల తాకిడి కూడా ఆలయాల్లో పెరిగింది. దీనికి సంబంధించి ఆలయ అర్చకులు ఉన్నారు, ఎలాంటి పూజలు చేశారు, పూజలు గల కారణాలు ఏంటి, భక్తులు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, మనతో మాట్లాడే ఆలయ అర్చకులు ఉన్నారు. నమస్తే అండి, ఎట్లా ఉందండి దీపావళి సందడి?
ఓం నమో వీరభద్రాయ, ఓం నమో భద్రకాళియై. ఈనాడు మనం పురవి శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఉన్నాము. విశేషించి ఈరోజు నరక చతుర్దశి, అదేవిధంగా దీపావళి కూడా ఈనాడు మధ్యాహ్నం నుంచి సాయంకాలం నుంచి అమావాస్య జరగబడిన కారణం చేత రేపటి రోజు సాయంకాలం కూడా అమావాస్య లేని కారణం చేత అమావాస్య నాడు సాయంకాలం కూడా దీపావళి జరుపుకోవలసినటువంటి నియమం ఉన్నది. కాబట్టి ఈనాడే నరక చతుర్దశి, అదేవిధంగా ఈనాడే దీపావళి కూడా మనకి చేసుకోవలసి ఉన్నది మాట. ఇది పండితుల నిర్ణయం. అయితే ఈ నరకాసుర వధ జరిగినటువంటి ఈ రోజు, పూర్వం నరకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉండేవాట. ఆ నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై ఆ నరకాసురుణ్ణి వధించి ఈనాడు ప్రజలందరి జీవితాల్లోకి కూడా వెలుగులు నింపేట, ఆ రాక్షసుడి పీడ నుంచి కూడా విడిపించేట. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈనాడు దీపావళి పండుగని విశేషంగా జరుపుకుంటారన్నమాట. ఇక్కడ విశేషించి మేము చెప్పొచ్చేది ఏమిటంటే కనుక, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో మంచి ఉంటుందో అక్కడ చెడు ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. కాలాలు మారినప్పటికీ కూడా ఆ నరకాసురుడు అనేటటువంటి ఆ రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో వాడిలో ఉండే గుణాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి గుణాలతోటి అనేక మంది రాక్షసులు మన మధ్య కూడా సంచరిస్తూ ఉంటారన్నమాట. ఎప్పటికీ కూడా మంచి ఉంటే చెడు కూడా ఉంటుందన్నమాట. అయితే ఈనాడు మనం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి వారిని విశేషించి ప్రాతకాలం నుంచే పూజ అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి, స్వామి తండ్రి ఇప్పటికీ కూడా నరకాసురుడు లేదా అథవా అట్లాంటి గుణాలు కలిగినటువంటి రాక్షసులు ఈ సమాజంలో కూడా ఉన్నట్లయితే కనుక అట్టి వారి నుంచి సాధుజనులందరినీ కూడా మీరే రక్షించాలి తండ్రి అని చెప్పేసి మనం స్వామివారిని ఉదయం నుంచి ప్రాతకాలం నుంచి విశేష అభిషేకాలన్నీ కూడా చేసి స్వామివారిని ప్రార్థన చేసుకోవడం జరిగింది. భక్తులందరికీ కూడా, ఈ ప్రాంతంలోని భక్తులందరికీ కూడా భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర స్వామి వారు ఆరాధ్య దైవంగా దర్శనమిస్తూ ఉన్నారు. వారి ఇంటి ఇలవేల్పుగా వారు స్వామివారిని అమ్మవారిని ప్రతి కార్యక్రమం నందు కూడా పూజించుకుంటూ ఉంటారు. భక్తులకి ప్రగాఢ విశ్వాసం ఉన్నది స్వామివారి పైన. ఈ దేవస్థానానికి వచ్చి చక్కగా మనకి భక్తులు దీపావళి పండుగ సందర్భంగా సంతోషము, వెలుగులు, భక్తి ఈ మూడింటి కలయికే దీపావళి పండుగ జరుపుకుంటారు. మొత్తానికి ఆలయాలను కూడా దీపావళి సంతరించుకుంది. మొత్తం కుటుంబాలంతా కూడా ఉదయం నుంచి కూడా భక్తులకు తాకిడి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.